ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏమైంది గంత కోపం మీద ఉన్నావు? కోపం కాదు, నువ్వు ఇంట్లోన్నావు రీతి నీకు తెలియదా? ఏమైంది? దేనికోసం మాట్లాడుతున్నావు? ఎవరేమన్నారు? దేనికోసం మాట్లాడి ఏందో నాకు ఇచ్చేది పోయే ఊళ్ళో పేరు ఖరాబ్ అయ్యేటట్టు ఉంది. అవో గట్లా అంటావు, ఏమైంది? ఎవరేమన్నారు? ఈమె ఈ దొరసాని బయట ఏదేదో పేరు వస్తుంది. ఈ దొరసానిది ఏం చేసి బయట జరిగేదిగా ఇంట్లో ఉన్నప్పుడు ఆడపిల్ల గురించి తెలిసి ఉండాలి. నీకు ఏమైనా రీతి ఉందా? ఒక్క బిడ్డ అని చేస్తేనే గిట్టుకు వచ్చింది పేరు. బయట మంచిగా ఇన్నొస్తలే పేరు ఖరాబ్ అయితే ఆ రాజు ఈమె బేకరీలో పండి తిరుగుడాట. ఏందేందో నాకు ఎటో నా చెవులు ఇన్నొస్తలేవు. ఒక్కడు ముచ్చుకున్నాడు అనుకో ఇద్దరిని. నీకు ఏమైనా రీతి ఉండాలి, పెంచే రీతి ఉండాలి, సాదే రీతి ఉండాలి. నేను బయట తిరిగి వస్తా. గా పేరు ఇనొస్తే పేరు ఎట్లా ఖరాబ్ అవుతుంది? ఇప్పుడు నేను అట్లా చేసిందా? నాకేమన్నా తెలుసా? అవునానే ఇప్పుడేమో చదువుతున్నావు. ఏమంటుడు బాపు? ఏం మాట్లాడుతున్నావు? ఏంది చదువు? నీ చదువు ఏంది? ఏం చదువుతున్నావు? ఏడ చదువుతున్నావు? ఏడికి నువ్వా? కాలేజ్ ఏ కాలేజ్ పోతున్నావు? బేకరీలో పంట కాలేజ్ పోతున్నావు నువ్వు? ఏ కాలేజ్ పోతున్నావు? పోమా నీ సార్ దగ్గర పోయి అడదాంపా. అడ డబ్బు చదువుకున్న రీతి ఏమైనా ఉందా? పోలే ఏమనకు అట్లా. కానీ ఏడి పోయినవే? ఎవరెంబడి పోయినావు చెప్పు. ఏ బాబు? రాజు బాబు సిగ్గుందానే? ఆయనతో పోతావా? ఆయనకేముందని? వాళ్ళ స్థాయి ఏందో తెలుసా నీకు? ఎట్లా పోతావు నువ్వు? ఏ కాదే, వాళ్ళ స్థాయి ఏంది, మన స్థాయి ఏంది? నువ్వు ఆయన బడి తిరిగేదేంది? నీకు చెప్పలే నువ్వు ఎందుకు అట్లా అంటే ఆలోచనలు చేస్తున్నావు? ఒక్కదాని గౌరవంగా దాస్తే నువ్వు గిట్ట చేస్తున్నావు. నీ చదువు చదివి అంత పెద్ద చేస్తాడు. నువ్వు ఎట్ట చేయాలి? ఆగు, ఎందుకు అట్లా ఆగం పడుతున్నావు? తప్పేముంది అక్క? తిరుగుతే ఏమైతుంది? బావనే కదా ఇస్తే ఇష్టమేమో. మనం ఎందుకు అట్లా చేస్తున్నావు? నువ్వు ఎట్లా ఇస్తామంటున్నారు సోని? నువ్వు కూడా అట్లనే మాట్లాడుతున్నావు ఏందే? ఏ లెక్కలు తెలిసి నీ బావ గురించి తెలిసేనాయే. తెలిసినాక మనం నువ్వు ఎట్లా అడుగుతున్నావు చెప్పు. మరి ఏమైంది? మరి ఇష్టమేనంట అక్క. లవ్ చేస్తున్నా అని చెప్తుంది కదా. నువ్వు వాళ్ళ గురించి నాకు చెప్పకు. అంతా నాకు మా అక్కనిచ్చే నేను పెద్ద పర్సన్ పడ్డా. వాళ్ళకు ఆయన ఇంటి పేరు తీస్తాను. నాకు రూపాయలు అంతా పురకరిస్తాను. నువ్వు మాట్లాడకు, నువ్వు వాళ్ళ దగ్గర మాట్లాడకు. నువ్వు చెప్తున్నావు, నువ్వు అన్ని ఇప్పుడు వచ్చేదో చెప్తున్నావు. కానీ నువ్వు అన్ని కాదు బావా, మనకు తెలిసిన వాళ్ళు మన దాంట్లో ఇస్తేనే మన పిల్ల మంచిగా ఉంటది. ఉన్నొక్క బిడ్డ మంచిగా ఉండాలి బావా. బయట ఉనికి ఎవరికో ఇస్తే కాదు సోని. మా ఆడబిడ్డని ఇచ్చే మేము ఇప్పుడు ఎంత వనవాసం ఎలా ఇచ్చినామో అది మాకు తెలుసు. మళ్ళీ పోయి మేము రాజుని నేను లవ్ చేస్తున్నా, నేను రాజుని పెళ్లి చేసుకుంటా అంటే మా పరిస్థితి ఏంది చెప్పు? ఏమో పిల్ల. నేను ఇందాకనే వచ్చినాక ఫోరిన్ ఒకటే కొడుతున్నారు. నేను వచ్చే వరకు ఎందుకని కొడుతున్నారు? ఏమో అలానే. ఏం కాలేదు అక్క. ఏమైతుంది? అయ్యేది అయ్యింది, చేసేది చేస్తుంది. ఇక మేము ఏమైనా తాగి చచ్చేటట్టు చేస్తుందో మరి ఎట్లా చేస్తుంది? ఏమైంది? వాళ్ళు ఎందుకు కొడుతురు, ఎందుకు తిడుతురు నిన్ను? నాకు బావంటే ఇష్టం అత్తమ్మా. నాన్న బయట చూసినాడు అంటే బేకరీలో కొడుతున్నావు. నాన్నకు ఎవరో చెప్తే నాన్న వచ్చి కొడుతున్నాడు. వచ్చింది నీకు పోయే కాలం ఇవాళకి ఇచ్చిండే మంచి సలహా చేసి మంచిగా చేసి. ఏమైంది? ఏం చేసిరు? ఇప్పుడు కానొస్తుందా? ఇదేంది? నువ్వేంద్రా ఇస్తారా? పైసలు ఇస్తారా తల మీద? నువ్వు నేను పోవాలి. నేను పోతా. నువ్వేంద్రా చెప్పు. నువ్వేంద్రా తీసుకో తీసుకో. ఏడికి పోతుంది? ఎందుకు కొడుతున్నావు? ఎందుకు భిక్ష పాత్ర ఏం చేసినా సరే మొత్తంలో తాగ పెట్టాలి, పండ పెట్టాలి. ఎవ్వరు ఇప్పుడు మనం ఇంతగానో చదువుకొని ఉన్నాం, ఇంతగానో ఉన్నాం ఊర్లో. మళ్ళీ ఎందుకు పిలువరా? ఆయన పిలుస్తారు. మొత్తంలో భిక్ష పాత్ర నిజ స్వరూపం ఏందో వాళ్ళకి తెలియాలి. మొత్తంలో పండ పెట్టాలి. మొత్తంలో మనం లేము అవా, మనం లేము. మనం చదువుకోం లేదా? మనకు పని చెప్పరాదా? ఆయన ఉన్నాడా పెద్ద పోటుగాడు ఊర్లో?
భిక్షపతిని ఓడియాలంటే మందుకు బానిస కావాలి. ఫుల్ చేద్దాం, క్లోజ్ చేపియాలి, కూర్చొని పెట్టాలి, అంతే. మన దగ్గర మన నలుగురం అనుకుంది పక్కన తెలియదు, తాగా పెట్టి పండగ పెడదాం. ఓకే జాయిన్ అయినా ఫోన్ చేయను. అంతే అదే చేద్దాం. ఫోన్ చేయి. కలిసలేదే మళ్ళీ బయట స్పీకర్ పెట్టు. కలుస్తుందా ఇప్పుడు? కలుస్తుందా? మళ్ళీ సపరేట్ మళ్ళీ మాట్లాడు. గిరికి రాయాను ఏడు ఏం చేస్తుందే బాగుంది. హలో భిక్షపతనా? నమస్తే అన్న, ఏడునవే? గిరిదాకా వస్తావే? ఏ పని ఉంది కొంచెం, ఈడిదాకా వస్తే జర బాగుంటుందిగా. ఏంది ఈడారు ఇంటికాడ ఉన్నాం దా, షాప్ దగ్గరికి, కిరాణా షాప్ దగ్గరికి రా. తాగి పండగ పెట్టాలి. మళ్ళీ భిక్షపతి అంటే అదే గాయనారా ఊర్లో అనేసి అదేటట్టు వేయాలి మనం. అదే మన ముగ్గురు టార్గెట్, అదే మన లక్ష్యం. ఊళ్ళో పెద్ద ఊళ్ళో వస్తాడు భిక్షపతి అంటే ఎవరు పిలవకుండా తీసుకురా. కనిపిస్తున్నావు మా దగ్గర ఏడొస్తున్నావా? నువ్వు మొత్తం పంచాలు చెప్పడానికే పోతున్నావు, వీళ్ళు పిలిచినా పోతున్నావు, ఆడు పిలిచినా పోతున్నావు. మేము ఎప్పుడు పిలిచినా మమ్మల్ని కనిపిస్తారో వస్తలేవు. 10 ఏళ్ళు కావచ్చు దగ్గరగా 10 ఏళ్ళు. చాలా రోజులు అవుతుంది మనం కూర్చోక, నిమ్మలంగా కూర్చున్నామని జాంగిరాయనతో ఫోన్ చేయించినామే. జాంగిరాయనతో ఫోన్ చేపిస్తే వస్తున్నానమాట. ఇక ఎన్ని రోజులు ఉంటే ఇక ఒక రోజు తాగుదాం కదా. ఏం లేదు, మీరు ఏమనుకోనంటే నాది ఒక మాట. ఇది చాలా రోజులు అయింది కదా జాంగిరి, నీకు తెలుసు కానీ నేను మందు తాగనైతే నీకు తెలుసు. అయ్యో మేము ఏదో ప్రేమతో పిలుచుకుంటే ప్రేమతో పిలుచుకుంటే ఏదన్నా మీకు కంపెనీ థమ్స్అప్ నువ్వు తాగదు మేము ఎట్లా తాగుతామే? ఇంత దూరంకి వెళ్ళి నువ్వు 6 కిలోమీటర్కి వెళ్ళి వచ్చినావు, మేము ఇంత దూరంకి వెళ్ళి అన్నాం. ఇప్పుడు కలుస్తామే, ఇవాళ ఒక్కనాడు తాగుదామా తాగుదామని మాకు ఉండే కోరిక. ఇలా తాగుదామే, నువ్వు తాగకపోతే మాకు కూడా వద్దు. మరి నువ్వు పెద్ద మనిషి వద్దన్నాక మాకెందుకే చెప్పు, మేమే పిలుస్తాము. తాగదామంటే నువ్వు వద్దన్నాక పేట్లు తాగితే పిల్లి కాదని. అయ్యో గట్లేదు, గట్లుంటుందా? పెద్ద మనిషి అన్నప్పుడు పెద్ద మనిషి గౌరవించాలి. ఎట్లుంటుంది? అట్లా ఏం లేదు రమేష్ జాంగిరి, నేను అట్లా ఏం అనుకుంటాను. మీరు నా గురించి మీకు అంత తెలుసు, కాకపోతే ఇది మనకు అలవాట్లేదు అని ఒక ఇబ్బంది. సరే 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 సరే, మీ అభిమానానికి థ్యాంక్స్. సరే కాదు పట్టు రైట్. చెప్పి ఏడు చెప్తున్నాయి పంచాలు మొత్తం బీజీ అయిపోయినావు. జరా ఉండు రామచంద్రు, ఇదేమో నాకు మత్తు రోజులు అయిపోయాయి. అంతేనా? ఏం కాదు ఏం కాదు, అలవాటు చేసుకోవాలి. అట్లేం లేదు. ఇప్పుడు మనం ఎవరికైనా, ఇప్పుడు నిన్నైనా నన్నైనా ఎవరినైనా రామచంద్రు ఏదో 4 ముచ్చట్లు, ఏదైనా చెడ్డో మంచో, ఇది ఒక కొడుకు తండ్రి కొడుకుల పంచాయతీ ఉంటుంది, అత్త కూడా పంచాయతీ ఉంటుంది. ఇక గట్టి ఎవరు చెప్తినపోతే అయ్యో వెళ్తారు పోతే అంటే వాళ్ళు పిలుస్తారు, ఏదో మనం నచ్చ చెప్పి వస్తున్నాం, అంతకు తప్ప ఏముంది. అలా తీసుకో మాట్లాడి కానీ రామచంద్ర మీరేం భయపడుతున్నారు? నిన్ను పిలిచి నేను తెప్పిస్తా, మేము తెప్పిస్తాము. అట్లా ఏం లేదు జాంగిరి, నీరోటి నేనోటి ఎప్పుడు అనుకోలేము మనం. రమేష్ ఇంకా 4 బీరు రేపు రేపు మీరు వచ్చిర్రు కదా, మీకు అంటే ఎక్కువ నాకేమని చెప్పు. మీరందరూ నాకు కావాలి, మీ మాట నేను కాదండి, నా మాట మీరు రమేష్ అంటే కూర్చో, నువ్వేద్దామే రమేష్. అరే అన్నది
ఇప్పించినప్పుడు ఎట్లా తాగాలి తాగుదాం కడుపు నిండదా కడుపు నిండదా అవును తిందామంటే తిందాం తమ్మి నన్ను పిలిచిర్రు మీకు హ్యాపీ ఓకే కడుపు నిండదా అవును జైలపురం పోదాం బిర్యానీ తిందాం ఏమంటున్నా నడు పోదాం రామచంద్రనా జాంగిరానా నిజపదన్న పని అయిపోయింది ఇక ముందానికి చెప్పి వీళ్ళు పోతే అటు ఇటు మంచి 2 దిక్కుల పైసలు అదే రామచంద్ర అన్న ఏమనుకో కొంచెము జాంగిరి నా కాలు ఉన్నది జాంగిరి రామచంద్ర రమేష్ తాగు కడుపు ఇంకా మంద ఫుల్ బాటలు చెప్పేసి తాగంటే పైసలు తిందామా నేను లేస్తా నేను లేస్తాను జర కొంచెం ఆగుతాం జర కొంచెం మంచిగా అడుగురి మీరు రమేష్ నువ్వు ఇబ్బంది రామచంద్ర నీకు ఏం కావాలని నన్ను అడుగుతాము అడుగుతా నేను అడగనా నేను నీకు ఏం కావాలన్నా పిలిచిరు ఇవాళ నన్ను పిలిచి నన్ను పిలిచిరుగా మీకు ఏం కావాలంటే అది సరే నువ్వే మంచిగా నడుస్తున్నావు మాకంట రాజు బాబు ఏమైంది అన్నది ఉన్నది తాగొచ్చినావా ఎట్లా అరే ఆ జహాంగిరి రామచంద్రు రమేష్ ఫోన్ చేస్తే పోయినా వాళ్ళకి ఏం పని లేదు తాగను తాపించడు నడురా ఇట్లా ఇది తర్వాత మనది అది కాదు అది మనది కాదు అది మన ఇల్లు కాదు అది కాదు గిది అమ్మకు చెప్పు చెప్పా నువ్వు గట్టి నువ్వు స్టాండర్డ్ ఉండు ఇద్దరం ఒకటే అమ్మది తిడుతుంది ఇప్పుడు నిత్యం తను బట్టి ఇటు చేయాలి ఏం చేయాలి జాంగిరి పోయిండు రమేష్ పోయిండు ఈ ఫోన్ అన్న ఎత్తిలకి మందు మానేయాలని ఉన్నది హలో ఏం రమేష్ నమస్తే నమస్తే ఏడున్నావు అయ్యో చెప్పరాకుండా నెత్తిన వస్తూ దిబ్బ గుద్దుతుంది బాయికాడికి పోయి ఇంటికి వద్దామని అనుకుంటున్నా ఇది ఎట్లా తక్కువ అవుతుంది నెత్తి విపరీతంగా గుర్తుంది నాకు నెత్తిన వస్తుందా మళ్ళా ఇరుగుడు వేయాలన్నా ఇరుగుడు వేసినా తక్కువ అవుతుంది ఇరుగుడు ఏంటి తమ్మి మళ్ళా ఒక బీరు తాగాలి నిమ్మలంగా మందు మానేయాలని ఉన్నది మామా మానేసే రందిలో ఫుల్లేస్తాను మా ఇప్పుడు రామచంద్రుడా ఉన్నాడు అవతల బాదుకున్నాడు నువ్వు తొందర రాదా మళ్ళీ 3 పట్టుకరా సరే పట్టుకొస్తున్నానే జర లేట్ చేయకు చెప్పరాకుంటుంది నా అవస్థ వాన్నే ఉండు నేను పట్టుకొని వస్తున్నా 5 నిమిషాలలో నీ దగ్గర ఉంటా జర తొందరరా వస్తున్నా ఆయనకు కూడా ఫోన్ చేయరమ్మా చెప్తా జాగిరి ఉండు జాగిరి ఉన్నాడు రారి ముగ్గురు రారి జాంగిరి ఫోన్ చేస్తా ఊళ్ళేకి ఉంది జాంగిరి ఫోన్ చేస్తా సరే రారా జాంగిరి అన్న నేను రామచంద్ర అన్న ముగ్గురం వస్తాం నెత్తం ఇట్లనే అంటే నమస్తే ఏ విపరీతమైన నెత్తిన వస్తుంది నాకు అలవాటు లేదా ఇంతగానో బాగా నస్తుందా ఓ అయ్యో మళ్ళా ఇరుగుడేయాలని
ఏమో తమ్ములు ఈ ఇరుగుడు ఏందో ఇదేందో నాకైతే ఏం అర్థమవుతుంది. మందుకు మళ్ళీ ఇలా మందు ఎక్కువ అవుతుంది కదా. మా బుడ్డ పొరడు చూసిండు నిన్న. ఏమన్నాడు? మన ఆయన ఎన్నెళ్ళు ఎందుకు ఇది అంటే ఇంకా మా పెద్ద మనిషికి తెలియదు. ఇంకా అప్పటి దోస్తాను కలిసిందిరా ఇంత ఆయన అని చెప్పొద్దా? కానీ కాదు కానీ మందు ఎక్కువైంది కానీ ఫుల్లేస్తాను మామా తెల్లారిత తాగొద్దని ఉంటది మామా తలకెక్కెనని పొద్దున పెగ్గేస్తే అదే జరా మళ్ళీ తాగు జరా మళ్ళీ విధానంగా తాగ ఏం కాదు మళ్ళీ తాగాలి మంచిగా తాగితే బీరు. రమేష్ ఇప్పుడు కూడా గచ్చి ఏం కాదు మనం దోస్తులం కాదు అన్నదమ్ములం ఉంటాం. మన ప్రాణం చిన్నప్పటి నుంచి గంట పంచాలు చెప్తున్నావు గంట పోతున్నావు గింత పెద్ద మంది ఎందుకే గంటగా సంపాదన నిమ్మతంగా మనసు తృప్తి ఉండాలి నిమ్మతంగా తాగాలి ఉండాలి నిమ్మతంగా. నాకు కొంచెం నిద్ర వస్తుంది ఇంటి అయిపోయింది తాగే శబత నీయాల కూడా నిమ్మలంగా అయ్యిండు మంచిగా నిమ్మలంగా వేసిండు. నీ వేషమేందో నీ లెక్కేందో గింతగానే తాగినావు వాటికి వస్తుందా? ఇంతగానం నీకు రామచంద్రానికి ఏం పని లేదు రమేష్కి ఏం పని లేదు. ఇక అందరి సపోర్ట్ పోయి ఇంతగానం తాగి వచ్చినావు ఎట్లయితే ఇట్లయితే ఎట్లా? జాంగిరి అయిపోయిందా? నాది అయిపోతలేదు. ఇక నువ్వు ఎవరితో చెప్పాను అంటే ఒక మాట తమ్మి ఇది ఏందో నాకు పొద్దుకే అవుతుంది. గా చేను కాడ ఇంత పెట్టుబడి తెచ్చినా అది పంట వెళ్ళలే అది పెట్టుబడి మీద పడుతుంది. అయితే నాకు కొన్ని పైసలు కావాలి ఇబ్బంది ఉంది. దొరుకుతాయి మరి పోయి అడుగుదాము ఇచ్చేదానికో నీది పోదాంపా మరి అజీమన్నదా. సరే సరే ఏం పరిస్థితి ఇట్లా అయిపోయింది తమ్మి ఏం చేయాలను నాకు అస్సలు గొప్ప నిద్ర పడతలేదు తమ్మి. ఇక మొత్తం నేను పొద్దుకి ఇట్లనే ఉంటున్నా పొద్దుగాల ఇట్లనే ఉంటున్నా. మస్తు తిడుతుంది ఇంటికాడ మస్తు తిడుతుంది వదిలే. జాంగిరి ఈయనేనా అన్న? అజీమన్న నమస్తే. నమస్తే అన్న. నమస్తే. తప్పుగా అర్థం చేసుకో. ఓకే. ఈ అన్నకు ఒక 10 లక్షలు కావాలి. ఏ విధంగా ఇస్తాము ఎట్లా ఇస్తాము ఏడుతున్నాడు ఏడుతున్నాడంటే నీకేం కావాలో చెప్పు ఆ పేపర్లో అయినా పెడతాం ఇద్దాం. మంచిగా ఉన్నప్పుడు వచ్చి మాట్లాడి దానికి ఏమన్నా పైసలా? జాంగిరి అన్నే మాట్లాడతాడు. అన్న 10 లక్షలు కావాలన్నావా 10 లక్షలు ఇప్పిస్తా అన్నదాడ. అన్న నీకు నమ్మకం లేకపోతే నీకు నా ఇల్లు పేపర్లు నువ్వంటే మాకు జాంగిరి తెచ్చాడు కాబట్టి చేద్దాం ఆలోచన చేద్దాం. చెప్పు జాంగిరి. సరే అన్న 10 లక్షలు ఇల్లు పేపర్ పెట్టిస్తా అట్లా అన్నది మొత్తం రావాలి. ఓకే అట్లయితే రైట్ డన్. రేపు వద్దాం. ఇప్పుడు ఇచ్చేస్తా తీసుకో పేపర్ రాయి ఇచ్చేస్తా. సరే రాపి జాంగిరి నీ మీద నాకు నమ్మకం. నువ్వు పేపర్ రాపించి పైసలు తీసుకురా. పేపర్ తీసుకొస్తే సరే అన్న వస్తా. సరే పైసలు కొద్దాం. ఏది ఏడు ఏం రమ్మని బయటకు రమ్మని చెప్పాను అర్థమైంది. రావాలి బయటకు రావాలి.
విశ్వభాత అన్న 10 లక్షలు తీసుకుంది ఇల్లు తాకట్టు పెట్టిండు ఇక అన్న దగ్గరనే తీసుకుంది ఇక అన్నకి ఇవ్వాల విశ్వభాత అన్న కూడా రాసి మాకు తెలియదన్న మరి ఆయన ఏం చేసిండో అయితే తీసుకుంది ఇల్లు తాకట్టు పెట్టిండు 1 పైసా 2 పైసలు అమ్మ తీసుకుంది 10 లక్షలు తీసుకోండు తెలియదన్న మరి ఏం చేసిండో ఏమో మరి పిలువ విలు భిక్షపతి ఓ భిక్షపతి ఇట్రా ఇంకా మాట్లాడిపో ఇప్పిస్తే డబ్బులు నాకు అర్థం కాదు ఏమి ఇస్తాడు ఇస్తాడు ఇల్లు ఏం లేదు ఏమన్నావు ఇటు అంటే అట్లా తీసుకున్నప్పుడు ఒక మాట ఉంటుంది ఇచ్చినాక ఒక మాట ఉంటుంది గుర్తుపడుతున్నావా అన్న జాగ్రత్త నమస్తే నమస్తే అన్న ఏమైంది 10 పైసలు ఇస్తా అంటే డేట్లు పెడితే డేట్లు అయిపోయినాయి మరి ఏంది ఇస్తా ఇంకెప్పుడు ఇస్తా కాదు ఇస్తారా మీరు ఎట్లయితే నాకు ఫస్ట్ ఎట్లయితే చెప్పిర్రో అదే విధంగా ఉండాలి ఏంది మీరు ఫస్ట్ ఇద్దరు ఇంటికి వెళ్ళారు బయట ఇల్లు కాజే అర్థమైందా ఇచ్చింది 1,60,000 లక్షలా తీసుకున్నా మొన్న తీసుకున్నప్పుడు ఇది ఆడుతున్నాడు ఇప్పుడు కూడా అదే ఆడుతున్నాడు ఇట్లయితే నాకు అప్పు తెరదు అది కాదు అది పోదు తమే తీసుకున్నా పైసలు తీసుకున్నా ఇస్తా ఏది ఇచ్చేది అసలేది ఏది ఇస్తానా ఇస్తాడు ఎప్పుడు ఇస్తా 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 అంటున్నావు కానీ ఏది లొల్లి కాదు అమ్మా బయట అయ్యో మాకు తెలియదు అన్న మరి మా తమ్ముడికి ఫోన్ చేస్తా కొద్దిసేపు ఆగను మాకు కూడా టైం ఇవ్వండి మస్తుగా ఇచ్చిన మా టైం ఇవ్వడం ఇచ్చిన అయిపోయింది అర్థమైందా తెలియదు ఇప్పుడే తెలుసు మీరు మా ఇంటికి వచ్చింది ఇప్పుడే ఆయన ఎన్నడు కుదబెట్టినో మాకు తెలియదు ఇంటి దగ్గర రావద్దు అనుకోండి విలువ ఇవాళ దగ్గర నేను కాపాడినా వీళ్ళది మా తమ్ముడిని పిలుస్తాం మా తమ్ముడిని పిలిచినాక మేము మాట్లాడుకున్నాక నువ్వు ఆగు పిచ్చవద్దు కాదు టైం ఇయ్యరా దండం చేస్తాను టైం ఇయ్యరా ఏదో ఆయన ఎట్లా చేసిండో ఇస్తానా నువ్వు ఇస్తావు నువ్వు ఇచ్చేటట్టు ఉన్నావు పిలిపి పిలిపి అయిపోవాలి ఇప్పుడు అయిపోవాలి పైసలు కూడా తాళం చేస్తారా ఇచ్చేయాలి కూర్చుంటుంది ఎట్లా అన్నా లేదు ఆయన రావాలి మీ బొమ్మడితో ఆయన ఎవరు రావాలి ఇక బాగున్నాము బావా ఎవరికి ఇల్లు కుదబెట్టిండట వాళ్ళు వచ్చి ఎవరికి కుదబెట్టినా ఏమో వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇట్లకి వెళ్ళి వెళ్ళగొడుతురు ఆగం అవుతుంది జరా మీ జరా బావయ్య గారు నెల నుంచి తాగుకుంటా ఆగం చేసిండు అంత నాశనం చేసిండు అంత ఆగం చేసిండు ఏమైంది మీ బాగా 10 లక్షలు తీసుకుపోయాడు ఇల్లు గిరి పెట్టిండు ఏమైంది గిట్లా తాగుడు ఏం తాగుడు ఏంది ఇది ఇవాళ ఇస్తారు వేపిస్తా ఇదే చూడు ఎందుకు ఏమైంది గిట్ట చేస్తున్నావు నువ్వేంద్రా నీ ఏదిరా నీ ఇట్లా కాదు నువ్వేదిరా పెద్ద ఇది చేస్తున్నావు తాళం వేసుకొని పోతాడు నువ్వు తాగుడు సోయి కూడా అరే సారిగా నేను మంచిగా చెప్తున్నా మంచిగా మర్యాద మాట మీరు మర్యాద మాడుకుంటారా మర్యాద తీసుకుంటారా పోకుండా ఏమైనా చేసుకోర్రి అమ్మా మర్యాద నీ పేరు ఏం పేరు స్వామి ఒకవేళ నువ్వు మర్యాద నువ్వు లాగేసి నాకు వేసిస్తా అంటే నాకు లేదు అనుకుంటే మీ కులంలో పెట్టమంటే చూడు బాబా ఏమేమి రాసిండో ఏం కథ ఇదంతా ఉంది నువ్వు కూడా మాట్లాడకుండా నువ్వు పెట్టించావా ఇప్పుడు ఏం పేరు అంటే నా పేరు స్వామి ఇప్పుడు ఏది పరిస్థితి ఏంది నువ్వు ఎట్టిచ్చావు పైసలు కానీ అవసరం ఉన్నాయంటే ఇచ్చినాయా ఇల్లు పేపర్ పెట్టిండు బాధ చెప్తా కాదం రాసిచ్చిండు చెప్తాను జాంగ్రత్త చెప్పిన ఇన్ని రోజులు చెప్పాలి సోపతి ఏంది నీ తాగడి జాంగిరి అనుకుంటూ అడిపోతున్నావు ఏంది గిడవాడ సాధ కూడా అయితే గిదేంది ఎవరు ఇదేంది నువ్వేంద్రా పైసలు ఇస్తారా తల మీద చెప్పండి
ఇస్తామన్నా లేదు చెప్పు నువ్వు నరసింహ స్వామి చెప్పు ఏంది ఈ వాడకి ఇన్నా ఇల్లు తాకట్టు పెట్టుకుంటారా ఏంది ఆయన ఎట్లా ఏంది ఇప్పుడు చెప్పు స్వామి ఇది ఇప్పుడు ఏంది ఇప్పుడు ఇది బాగా చెప్తారు కాయం రాసి ఏమైనా వేసుకొని మీరు ఇల్లు అమ్ముకుంటే ఇదేందో మీ సంసారం ఆడడం కదా ఏమైనా వేసుకొని ఎట్లా వేసుకోవాలి అమ్ముకో ఇల్లు అమ్ముకో ఇంకేమైనా అమ్ముకో పో వెళ్ళాం బయటకి ఇట్లా మీరు అప్పు మీరు ఇవ్వాలి ఆడిపోదు అన్నగా చెప్పు ఇంటలేడు కదా ఇప్పుడు ఎన్ని రోజులు చెప్పుదాం ఇంకా చెప్పుడు లేదు మీ చెప్పుడు అర్థమైందా మంచోళ్ళు తీసుకొచ్చావా నువ్వు అయితే అక్క అవునా ఏంది గట్ల తాగి వచ్చినా మరా తల వేసుకుని వచ్చి ఇంట్లున్నాం రోజు గదే వేసం చేస్తున్నాం ఎప్పుడు వచ్చినావు వచ్చినా గిట్ట చేసినావు మీ అయ్యను ఏం చేస్తావు నచ్చినట్టు ఆట ఆడుతున్నావు నువ్వు సపడే కూకుంటున్నావు ఏమంటారు ఎవరంటే తాగి ఉంటుండ్రు లేవే లేవే ఓ బా లేవు లేవే అంటే వచ్చిండవు చక్కడ దొరలి దొర కూడా అంత సుఖం ఉన్నది నీకు అంత సుఖం గిదేం తాగుడు గిదేం తాగుడే తాగరా ఇప్పుడు మంచిగా లేదు మంచిగా ఉంటుంది ఇప్పుడు మంచిగా ఉంటుంది ఇల్లు అమ్ముకుంటే ఇల్లు తాకట్టు పెట్టుకుంటే కిరాయికి వచ్చి కిరాయి ఇంటుంటే నీకు మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు మంచిగా ఉంది ఇది మంచిగా బంగ్లా నువ్వేరా నా ఇల్లు గురించి మాట్లాడుతున్నావు ఏమీ గిదేం తాగుడు ఇవి ఇంట్లోకి వచ్చినాక మంచి లేదు ఇప్పుడు నువ్వేమో ఇస్తున్నావారా ఇస్తున్నావా ఇయ్యపోతే గిట్ట ఇచ్చుడు గిచ్చుడు అని మాట్లాడితే నేను ఎవరు అంటోళ్ళు లేరు అంటున్నారు ఆయన బాగా మాట్లాడుతున్నాను సుఖమైన పని చేసినావా ఏమన్నా చేస్తున్నది మన ఆడ ఒక్కడు ఉన్నాడు ఆడాడకపోతే ఇంకెవరన్నా అడిగేటోళ్ళు రా అరే నువ్వు నీ 3 శుక్రాలు కాదురా నువ్వు వచ్చి అయ్యో నువ్వు అరా నాకు మాట్లాడేది నీకు మాట్లాడినట్టు నీకు ఇంత ఇది మంచిగా అనిపిస్తుంది ఇట్లా నువ్వు అరా నాకు మాట్లాడేది గుద్దు కూడా మాట్లాడుతున్నావు ఎటు చేస్తావు మరి నువ్వు నాకు చెప్తావారా నువ్వు నాకు చెప్పే మొగోడు ఏం లేదు గుద్దు కూడా మాట్లాడు గంత కోపం ఎందుకు నాకు చెప్పే మొగోడు అరా నువ్వు ఆ మొగోడు ఆయన నువ్వు అంతా చేసుకున్న మంచిగా తెల్ల చేసావు తెల్ల నల్లలేదు అరే నువ్వు దిగి అన్నా నువ్వు నాకు ఇచ్చేది లేదు నన్ను తెల్లవాలేదు నువ్వు దిగరా నన్ను ఏమో దిగేయమంటున్నావు అది నువ్వు చేసేది మటకుందని ఏం చేసా ఏం చేయలేవా ఆడేంది నన్ను ఆడెందుకన్నాడు ఆడేంది ముట్టపోరాడు ముట్టపోరాడు గాడి నాకు చెప్తాడా అంచా నీకు ఎట్లా చెప్పినా నీ ఇల్లు మొత్తం ఖరాబ్ అయింది గాడి గాడికి వాడు మాట్లాడద్దా నువ్వు కూడా మాట్లాడే ఇది నా సంసారం రా నేను తాగుతా తందనాలు ఆడతా మంచిగా ఉంది మంచి ఇల్లు పెట్టుకొని అన్ని పాడు చేసినావు ఈ లొల్లి పెట్టి ఇట్లా అయింది అరే రాజు మమ్మీ చెప్పు లొల్లి పెట్టం ఈ అన్నం పండుకొని తాగని
ఇగో ఈ వరుడు పని చేయ కానీ దెంగే మరి దెంగేస్తున్నా కానీ నేను మంచిగా వీళ్ళకు ఏదైనా బుద్ధి చెప్పి గిట్టది చేస్తున్నామని ఏదన్నా సేపు నాది గిట్టది సోపది ఇళ్ళకేం దెంగి అన్నాడు దెంగి బుద్ధి నువ్వు చెప్తే ఇంటుండొచ్చు అట్నే నువ్వు నాకు నా మీదకి కుట్టి తెచ్చి మాట్లాడుతున్నావు ఏమన్నా బుద్ధి చెప్పు నువ్వు ఎన్ని రోజులు అయితే నాకు బుద్ధి చెప్పు చెప్పు చిన్న పోరాడు బుద్ధి చెప్తావా ఏం బుద్ధి చెప్తావురా నీకు అరే నువ్వు ఎక్కువ మాట్లాడితే నా ఇంట్లో ఉండదు అదే 4 సార్లు వెళ్ళిపోండి మనకు ఏం ఇంటికి వచ్చిందా నువ్వు పెద్ద మాట్లాడకురా నాకు లేకొచ్చింది ఇంటికి నీవు ఈ మాట అనలేరా నువ్వు నన్ను పెద్ద మాట్లాడు ఇగో మీరు ఏమైనా వేసుకోవాలి నువ్వు దిగే నేను పోవాలి నేను పోతా నువ్వేంద్రా చెప్పు నువ్వేంద్రా తీసుకో తీసుకో ఎందుకు కొడుతున్నావు ఎందుకు కొడుతున్నావు నువ్వేం తిప్పా పరిస్థితి అట్లా ఎవరి సోపత పట్టి బాగా చేసిండు చేసినంత మాత్రం పోరనే తిడతారో వాడు విడంట వాళ్ళని పట్టుకొని అదక్క పెద్దక్కని ఇచ్చినాకనే ఇప్పుడు ఆమె సంసారం ఎంత పుడుతుందో చూస్తూనే ఉన్నాం నీకు కూడా తెలుసు మళ్ళీ ఇప్పుడు ఆయన అంత కోపం మీద ఉన్నప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి నేను ఈయన లవ్ చేసిన ఆయన లవ్ చేసిన అంటే ఎంత కోపం వస్తుంది చెప్పు ఇప్పుడు ఆమెతోటే ఎంత బాధపడుతున్నామో నీకు తెలుసు తెలిసినాక కూడా మళ్ళీ అది అట్లా చేసుడు కరెక్టేనా ఇగో పోరగాళ్ళు మీనబావ కాబట్టి ఇష్టపడితే పడ్డారో ఏమో నువ్వు వాడి పేరు చేయకు నిన్ను ఇట్లా సరే నువ్వు బయటకు నా మాట కూడా వినవా ఏమొచ్చింది నీకు ఇప్పుడు ఎట్లా తమ్మి మరి అదేమో వస్తాను బట్టే చేస్తే ఏమవుతుందిరా గంతికారంగా ఉన్నారు ఎంతైనా మన అక్క కొడుకే కదరా మరి నువ్వు చూసుకుంటా కూడా ఎట్లా చెప్తావు అక్క చూసుకుంటా అంటే మరి పానం పోతే పానం వస్తుందానే పానం వస్తుంది కదా ఇప్పుడు పెద్దక పరిస్థితి మనం చూడనే పడుతుంది మళ్ళీ దీన్ని ఇచ్చి నేను మాట్లాడతా వాళ్ళతో కూడా మాట్లాడతా అట్లా కాదు ఇట్లా అని చెప్తా మారమని చెప్తా ఎట్లా అట్లా వేసి ఇద్దాము సస్తే మళ్ళీ మనుషులు అక్క ఆయనకి ఎరక మీకెరక ఏమన్నా చేసుకోరు నాకు వాళ్ళకి ఇచ్చుడు అయితే ఇష్టం లేదు నాకు నచ్చుతలేదు మరి ఎట్లనే సస్తున్నాగా చూస్తామా ఆ సావనది సచ్చిన అయిపో ఇక ఆమె ఇష్టం ఏం చేస్తాం పోతారు ఎట్లా పోతారు అట్లా పోతారు ఇక సస్తాను అన్నమాట ఇక నేనేం చేస్తాను నా పేరు ఖరాబ్ అవుతుంది అంత ఇక ఆమె ఇష్టం వాళ్ళు పోతారు బతి ఉంటే మంచిగా ఉంటుంది మరి ఏమంటా నేను మాట్లాడతా బావతోని ఏం మాట్లాడినా వాళ్ళు మారరక్క వాళ్ళ బతుకు గంతే వాళ్ళు గంతే అయ్యా నేను చెప్తా కదా నేను చెప్తా నేను మార్పిస్తా వాళ్ళని ఎట్లా సాస్తారు అక్క అరే ఎందుకు సాస్తారు నేను చెప్తా కదా చూసి పోర్ని షెర్లేసినట్టు నీకు ఎట్లా బుద్ధి అవుతుంది అక్క చెప్పు నాకైతే మెనగొడలు కాదా మరి మేనగొడలానే నేను చెప్తున్నా మరి అట్లా చేయొద్దని ఓకే ఏమైనా మాట దాని కర్మ దాన్ని ఎట్లుంటుంది దానికి అన్న కానీ దాని రాధ కానీ లేదు ఎటన్నా పాడు కానీ ఎటన్నా పోని మాట్లాడి చేద్దాము వాళ్ళకి దాళ్ళతో కూడా మాట్లాడతా మాట్లాడు ఏమని ఏమైంది ఎందుకే గట్ల చేస్తున్నావు నువ్వు
ఇక నీళ్ళు చెప్పినట్టు ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడతా వాళ్ళకు నాకు నమ్మకం లేదు నాకు నాన్న మీద నమ్మకం లేదు నాకు అక్క నమ్మకం లేదు నేను ఇప్పుడు పోయి మాట్లాడేసి వస్తా వాళ్ళు కూడా వింటారు నువ్వు అట్లా ప్రామిస్ పిచ్చి పిచ్చి పనులు గింత పిచ్చిదాను నువ్వు నాకు బాగానే చేసుకుంటాను బాగానే చేసుకుని మాట్లాడుతుంది గవ్యం శాతలే ఉన్నదానికి ఒక్కదాన్ని గిట్ల చేస్తే ఎట్లా చెప్పు మరి ఒక్కదాన్ని అన్నప్పుడు ఇచ్చి చేయొచ్చు కదా ఏమైతే బాగా మంచోడే కదా చెప్పేది నువ్వు వాళ్ళ కోపంలో ఆవేశంలో మస్తుగా అంటారు నువ్వు కూడా కొంచెం ఆలోచించాలి అమ్మాయి నొప్పించేటట్టు చేసుకోవాలి నువ్వు గిట్లా అంటే నీ పనాడికి నువ్వే పోతావే వాళ్ళందరూ ఇంకా నేను చెప్పేదాకా కూడా నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు ఓపిక ఉండాలి ఓపిక ఉండాలి కదనే అత్తమ్మ నేను చావలేని చేస్తా కానీ వేరే వాళ్ళని మాత్రం చేసుకుని బావనే చేసుకుంటా వచ్చినా ఒప్పిస్తా నేను వాళ్ళతో కూడా మాట్లాడతా నీతో కూడా మాట్లాడతా సరేనా నువ్వు అట్లా పిచ్చి లెక్కలు చేయగలి అట్లా పిచ్చిదాని లెక్క గదేం లెక్కలు మేము లేమా ఈ పిచ్చి పనులేమి ఈ పిచ్చి చేయవారులే ఏమి గిట్ల చేస్తున్నావు ఏమన్నా తెలుగుందా నీకు పాటు ఇప్పుడు పోయి మాట్లాడొస్తా బావతో వాళ్ళతో కూడా మాట్లాడొస్తా వీళ్ళు తీసుకో ఏమైంది బాబు గిట్లా చేస్తున్నావు అయ్యో తాగి 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 అంత ఆగం ఆగం చేసిండు ఎట్లా చేస్తుండో చూడు ఈ అవతారం చూడు ఈ మనిషి చూడు ఎట్లా చేస్తుండో ఏం చేయాలమ్మా ఇట్లా చేస్తుండు మీ డాడీ ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఇంతకు ముందే అయ్యో ఆగం ఆగం చేస్తుండు ఎట్లా చేస్తుండు నేను మంచిగా వస్తా అడ్డం పడతావు ఇంట్లోకు అయ్యో ఇట్లా ఏంది నేను పట్టుకొస్తా అమ్మ నువ్వు నడు నువ్వు దూరం నా దగ్గర రా నన్నే దూరం నువ్వు ఇడు బిడ్డ నువ్వు నడు నువ్వు ఇడు నువ్వు నాకు చెప్తావా కింద పడతావు బాబు రా ఇంట్లో కన్నా పోదాం రా ఇంతమంది వచ్చినాయి ఎప్పుడు అంటే పో ఎట్లాగో బాబు ఏంది తాగుడు ఏంది కథ మీ అమ్మాయి చేసింది మా అమ్మ ఏమన్నది రోజు తిడుతుంది రోజు తిట్టినా నేను రోజు లేవగానే తాగుతానే ఉండు రాత్రి కానిస్తలేడు కానిస్తలేడు రోజు లొల్లి పెడుతుంది బిడ్డ చిన్నపోరడు రేపకల్లా పెళ్ళి ఏది ఉంది పిల్లని వాళ్ళని ఇస్తారా బాబుకి ఇట్లా చేస్తే ఆడు దేవుడు ఆయనకి ఎవడు అని ఇస్తాడు ఎవరు ఇస్తారు ఆయన ఇట్లా చేస్తే పిల్లని ఇస్తారు అందరూ నీకేం బిడ్డ నీకేం బా నేను మంచిగా ఉన్నా నేను రాజును తాగి తాగి ఖరాబ్ అవుతున్నావు నేను ఇవ్వాలి ఏమట్లే మీ మమ్మీ పొద్దుకి అన్నం తినని పొద్దుగాల అన్నం తిని లేవగానే లొల్లి నేను లేవగానే తాగుతాను తాగి నన్ను పడితే ఎట్లుంటది కాలు చేతులు ఇరిగిపోతాయి మంచిగా వస్తా ఇప్పుడు మంచిగా వచ్చాను మంచిగా నువ్వు బాధపడకు బిడ్డ ఈయన సొక్కంగా చేస్తాడు అని నేనట పొద్దుకి వస్తున్నావు ఇప్పుడు అలా పడకపోదు మంచిగా వస్తా అంతా బాగా ఎట్లా లొల్లి పెడతా తాగొచ్చినప్పుడు లొల్లి పెట్టరా మరి నేనేం ఖరాబ్ చేసిన ఏం ఖరాబ్ చేయలే తమ్ముడు పెళ్లికుండు కదా ఎవరైనా పిల్లని ఇస్తారా ఇట్లా చేస్తే అమ్మా నువ్వు పెద్దదాని అయిపోయావు అమ్మో నువ్వు నాకు చెప్తున్నావు సరే సరే నువ్వు మంచిది మంచిది మీ మమ్మీ నన్ను పొద్దు మస్తు లెల్లి మస్తు ఇప్పుడు నువ్వు ఉన్నావని సపోర్ట్ చేస్తారు నేనేం అంటలేను మమ్మీ రోజు పొద్దుగాల తాగుడు పొద్దుకి రాగుడు మమ్మల్ని నిద్ర పోనిస్తలేడు సంసారం అంతా ఆగం చేసిండు ఇప్పుడు ఆ చిన్నానికి పిల్లని ఇవ్వాలంటే ఎవరు ఇస్తారు పిల్లను ఎట్లా లొల్లి పెడుతుంది తాగొద్దు కదా సంసారం అంతా ఆగం చేసిండు మొత్తం ఏం లేదు నేను ఒకరిని తాగుతున్నా అందరు తాగుతారా ఎవడో ఇద్దరు వస్తారమ్మా అమ్మ ఇద్దరు వస్తారు తోలుకపోతారు ఫోన్లు చేస్తారు తోలుకపోతాడు ఇక చేస్తుండే అదే పని చేస్తుండ్రు రోజు వాళ్ళు ఇద్దరు నా దోస్తులు ఇట్లా లొల్లి దోస్తులు అంటే ముగ్గురు ఓడిన కాడ దోస్తులు ఏంది బాబు మామూలుగా తాగి ఇంటికి రావాలి కానీ నన్ను ఇప్పుడు నువ్వు తిడతావారా తిట్టరా మరి ఇట్లా చేస్తే నేను పడుకుంటా అజ్జర నన్ను నువ్వు తిట్టదు మీ బాబు నేను బాబు అనే చెప్తున్నా నీకు ఇట్లా తాగుతాడు వస్తాడు అన్నం తినాడు ఏం తినాడు ఇట్లా బాధ పెడతాడు మమ్మల్ని మస్తు బాధ పెడుతుండు తాగుతా మీ మమ్మీ నన్ను మస్తు బాధ పెడుతుంది ఏమైంది మస్తు బాధ పెడుతుంది ఏమైంది అక్క ఏంది లొల్లి
రోజు తాగుతుండ్రా రోజు రాగి మమ్మల్ని అంతా ఆగమాగం చేస్తుండు రోజు పొద్దుగల పొద్దుకి తెల్లదాకా రాత్రి 12 గంటలకు వస్తాడు. ఏమైంది బావా గిట్లా చేస్తున్నావు? ఇప్పుడే వస్తున్నావా? ఇప్పుడే వస్తున్నా గానీ ఏంది నేను ముచ్చట మాట్లాడదాం వస్తే వచ్చా రంగం ఏంది? అందరు మంచిగా తమ్ముడు మంచిగా అందరం బాగానే ఉన్నా. ఎప్పుడు వెళ్ళావు? ఎప్పుడు బయలుదేరాను? నేను ఇప్పుడే వచ్చినాంరా. బాగురా? ఏం చేస్తురా ఇక్కడ? ఏంది ఏమో గిట్లా తయారయ్యండి బాపు? అంతే కొత్తగా మీ అక్క ఏమైందక్క? మీ అక్క లొల్లి ఇప్పుడు నెల రోజుల మీ అక్క లొల్లి తాగుతుండ్రా రోజు నెల రోజులు అవుతుంది. తాగి ఆగమాగం చేస్తుండు. పొద్దుగల పోతాడు, సాయంత్రం వస్తాడు, మళ్ళీ 12 గంటలకు వస్తాడు. అవన్నీ ఎవరన్నా పిల్లని ఇస్తారా? ఈయన ఇట్లా చేస్తుండు. ఉన్న బంగారం అంతా అమ్ముకుండు, అంతా ఆగమాగం చేసిండు, కుదబెట్టిండు. నేను ముచ్చట మాట్లాడదాం వస్తే ఏమో గిట్ల సౌండ్ గిట్ల చేస్తురు ఏంది? ఎంత మంచిగా విలువగా ఉండేటోని బావ నువ్వు గిట్ల చేస్తున్నావు. ఇదేనా మర్యాద నీది? ఉన్న పరువు తీస్తున్నావు. మా సంసారమే ఆగమైందిరా ఈ తాగుడు వల్ల. బాబేమో నువ్వు వస్తేనే తాగుతున్నాను బాబా అనబట్టే, నువ్వేమో మేమేమంటలేమని నువ్వు అంటారు. ఇది మాట అమ్మా, ఇది మాట మొత్తం నీదేం ముచ్చట్రా? నేను ప్యాన్ ఏదో లేదా మమ్మీ? మాట్లాడని సవాలేదా? నా ముందు కూడా నువ్వు ఇట్లనే మాట్లాడతావా? అయ్యో నేనేమట్లేనమ్మా. మాట్లాడు అక్క. మీ అక్క సూపర్. మాట్లాడు. నీదేంది? మీ అక్క సూపర్. ఎంత మంచిగా ఉన్నావు? నేను ఎట్లయినా మంచిగా ఉన్నా. మా అక్కని ఇచ్చినప్పుడు నువ్వు ఎంత మంచిగా ఉన్నావు. మా పెళ్లి ముందట పడి చేసినావు ఏమో. ఇప్పుడు నువ్వు గిట్లయినవేంది? వింటున్నా అమ్మా అనిత. ఏం లేదురా, అప్పులైనాయిరా. అప్పులైనవి మరి ఏమన్నా చేస్తుందా? ఏమన్నా నడిపిస్తుందా? ఏమన్నా పది చేస్తుందా? ఏమన్నా సంపాదిస్తుందా? ఇంటికి రాగానే తాగి వచ్చినావు, ఇంటికి రాగానే తాగుతున్నా. రోజు పొద్దున పోయి పొద్దుకి దాకా తాగేసి తెల్లారు లేవగానే పోతాడు రా. రాత్రి 12 గంటలకు వస్తాడు. ఆయన ఆకలి అయితే ఒకవేళ తిందామంటే తింటాడు, లేకపోతే లేదు. అంతే. తినమని బాధలు అన్నా తినడు. ఆ తాగిలే కడుపు నిండు. ఇంకా ఆయన ఎట్లా తాగుతాడు, తింటాడు. ఇంకా అట్లా బాధ పెడుతుండు మమ్మల్ని. అంత ఉన్న బంగారం అమ్ముకుంటూ అంత మా సంసారం అంతా ఆగం చేసిండు. ఎసొంటి మంచిగా ఇల్లు కట్టుకుంటేవి, ఆ ఇల్లు పేపర్లను కుదబెడితివి. వాళ్ళు ఇల్లు మాకు కుదబెట్టిండని చెప్పి వాళ్ళు ఎలా కొట్టివి. మళ్ళీ వచ్చి ఇది ఈడేసుకుంటివి. ఏంది బావ ఇట్లా చేస్తున్నావు? ఎంత మంచి మర్యాదతో మా పెళ్లిళ్ళు చేసినావు. మా పెళ్లిళ్ళకు ముందట పడి తిరిగినావు. ఇప్పుడు గిట్ల అయినవేంది? గిట్లా గీ అవతారానికి ఎత్తుకున్నావేంది నువ్వు? 10 మందిలో తిరగటం ఎంత మంచిగా మర్యాద కమ్మనే తిరగటం గిట్ల అయినవేంది బావ నువ్వు? అని పెళ్లి ఉంది. మన పెళ్లికి ముందట వాడు ఏ స్టోర్లో వాడు చెప్పి ఇప్పుడు నువ్వు ఇట్లా తయారైతే ఎవడన్నా ముందుకు వస్తాడా పిల్లనియనికి? ఏమంటున్నావు అనిత నువ్వు? ఆడు రాజురా, రాజు నా కొడుకు రాజు. ఆయన కాళ్ళు మొక్కి పిల్లలు ఇంటర్ నా బిడ్డ పెళ్ళి చేసిన అమ్మా. నా బిడ్డ నువ్వు రాజు అని ముడవ పడితే కానీ వాడు వేసేవారాలన్నీ తికమాకున్నాయి. మరి అది ఏం చేసిందా? దొంగతనం చేసిందా? లంగనా? బయటవాదా? ఆడు నేను ఇంత ఇది ఉన్నా నా మాట తప్పడు నా కొడుకు. ఆడు నేను గీసిన గీత దాటాడు అనుకుంటే వాళ్ళ అమ్మది లొల్లి. ఒక మాట ఒకసారి నేను చెప్పింది వాళ్ళ అమ్మ లొల్లి పెడతది. వాళ్ళ అమ్మది లొల్లి. వాళ్ళ అమ్మది లొల్లి అని నువ్వు అంటున్నా. నేను చెప్పేది నా కొడుకు గిరి దాటడు అంటున్నాగా. మా తమ్ముడి బిడ్డని ఇష్టపడ్డాడట. మరి అదేమో చేసుకుంటా బాగానే చేసుకుంటా నాకు చేస్తాను అది పోతుంది. మా తమ్ముడేమో నేను ఇయ్యనయ్యా అక్కడి నుంచే ఇంత పాటు చూస్తున్నా. ఇంకా నా బిడ్డను కూడా ఇంట్లోకి ఇయ్యాలా? నువ్వు మంచిగానే చెప్తున్నావు. వాడు నన్ను అంటాడు నువ్వు గట్లెట్లా అంటావురా? బాగా మారుతాడు, ఒప్పించి చేద్దాం తీరా. నేను వచ్చే వరకు నీ అవతారం గిట్లుంది. నువ్వు గిట్లుంటే వాడు ఇస్తాడా? వాడు ఇప్పటికే నా బిడ్డనియా, నేను నా అక్కడి నుంచే నష్టపోయినా నేను ఇంకా నా బిడ్డనియాలని వాడేది కాబట్టి ఇక మరదలైతే మొత్తమే ఇంటలేదు. అది గాడి రోజు బామ్మది గాడు 3 శుక్రవారాలు గాడు చెప్పాలా? ఏమంటావు బావా? మరి ఏంటిదంటే ఏంటిదంటే బావా? నువ్వు ఇట్లా చేస్తే వాడు మొత్తమే ఆ ఇంట్లోకి ఇయ్య నేను అంటుండు. నా పిల్లని అంటాడు వాడు తమ్ముడు.
తమ్ముడు. నేను ఏమి చేసిన గాడి 3 శుక్రాలు గాడి ఏందిరా గాడి గురించి మాట్లాడుతావా ఆడి నాకు చెప్పి అన్న ముందరికి రానివాడు గాడి ముచ్చట మాట్లాడతలేదురా. నీ కళ్ళ ముందట వెరినోళ్ళే మేము బావా, కానీ ఇప్పుడు నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు? నిన్ను చూసి నీ కొడుకు కూడా అట్టే తయారవుతాడేమో అని భయము. ఇప్పుడు ఏమైందిరా? ఇప్పుడు నువ్వు ఏం చెప్తున్నావు అనిత? నువ్వు మారితే పోరగాళ్ళ పెళ్లి చేద్దాము సరేనా? నువ్వు మారుతా అని మాట ఇస్తే నేను తమ్మితో మాట్లాడతా. అనిత ఏం కలర్ చేసేదా? ఇగో ఇన్ని రోజులు ఖరాబ్ అయిందో ఎట్లా అయిందో ఇప్పటి నుంచి అయినా నువ్వు మారుతా అని మాట ఇస్తే నేను మా తమ్మితో మాట్లాడతా బావా. పిల్లల ముఖం చూసి అన్నా మారుతావా? నువ్వు ఇట్లనే జిజ్జుగా కూర్చుంటావా చెప్పు? ఇప్పటికైనా అన్ని మానుకొని మంచిగా ఉంటా, ఇన్ని రోజులు ఎట్లున్నాం అట్లా చేసుకుంటారా నువ్వు నాకు చెప్పు. నీకంటే చిన్నదానే కావచ్చు కానీ చెప్పే పరిస్థితి వచ్చింది ఇప్పుడు నీ ముందట. మరి అట్లా కాదు అనిత, నేనేమన్నా కొట్టినా, నేనేమన్నా పంచాయతీ పెట్టినా, నేను మీ అక్కను కొట్టినా, నేను బిడ్డ ఇంటికి పోయి ఎంపుతో లొలి పెట్టుకున్నా, నేను ఎవరిని ఏమన్నా దేనికి మారాలి? నేను మారేది ఏంటిది? మారాలి నువ్వు. నేను ఏం చేసిన? నువ్వు ఎందుకు తాగుతున్నావు బావా? తాగొద్దు నువ్వు. అప్పులు అయినాక మీ అక్క రాగానే లొల్లి పెడుతుంది. ఏమిటి చేసినావు బావా? మరి ఆమె లొల్లి పెడుతుంటే పెట్టరా మరి ఆడోళ్ళకు? ఇగో తాగేసి వస్తే ఎవరికైనా కోపం వస్తుంది కదా బావా. మా అక్క నేను వెనకేసుకొస్తాను, ప్రతి ఒక్క ఆడది ఇట్లనే లొల్లి పెడతాది. తాగి వస్తే తాగి రావద్దు, సంసారం మంచిగా చేసుకుంటే ఏ ఆడది లొల్లి పెట్టది. నువ్వేమంటున్నావు? నువ్వు మారితే మా తమ్మితో మాట్లాడతా బావా. ఏంటిది మారా? పిల్లని రా ఇంట్లో కానీ మాట్లాడతా. నువ్వు మారితే నువ్వు ఇట్లనే తాగితే మాత్రం వాడు ఇయ్య అంటాడు. అస్సలైతే నేను ఇయ్యాక అని చెప్తున్నాడు. ఇప్పుడు నీకు నేను తాగుడు బంద్ చేయాలా? ముందు ఎట్లున్నావు అట్లా ఉండాలి. నువ్వు తాగుడు బంద్ చేయాలి. నా కొడుకు గురించి ఏదైనా చేస్తా. నాకు కావాలి నా కొడుకు. వాడు అమ్మర్ది బిడ్డనే వాడు ఇష్టపడి నాకు మేనపిల్లే ఆ పిల్లే కావాలని ఆడు అంటే ఆయనకన్నా ఎక్కువ ఏముంది అనిత? ఏదైనా వాని గురించి ఏదైనా చేస్తా. మందే బంద్ చేయాలి కదా? బంద్ చేయాలి. మందు బంద్ చేస్తే పిల్లలు ఇప్పిస్తావుగా? ఇప్పిస్తా. బాధ్యత నాది. మాట ఇస్తున్నా. బంధు బంద్ చేసి మంచిగా ఉంటే నేను మా తమ్మినికి ముందట పడి ఒక్క మాట ఇట్లా లొల్లి పెడితే నేను అప్పుడే పోయి మందు తాగుతా. ఎందుకు లొల్లి పెడుతుంది? లొల్లితోనే ఏం పెట్టది? పొద్దుకి ఇంట్లోకి రాగానే తెల్లారిదాకా లొల్లి. నేను ఇంట్లోకి వస్తే లొల్లి ఇప్పుడు సపోర్ట్ చేస్తలేదు, మస్తు లొల్లి పెడుతుంది. నువ్వు తాగుడు బంద్ చేస్తా, నేను లొల్లి ఎందుకు పెడతా? రాజు ఏం చేస్తున్నావు అయ్యా? అక్క వచ్చింది, చిన్నమ్మ వచ్చింది. చిన్నమ్మ థమ్సప్ తాగుతుందా ఏం తాగుతుందో మీ పిన్ని అవి తీసుకురా, అది చికెన్ తీసుకురా. మీ మమ్మీకి చెప్పు బాగా రండి మనం ఇవాళ పండుగ చేసుకుందాం. మీ చిన్ని వచ్చింది ఏమంటున్నా? సరే పో బిడ్డ. జల్లిండ్రా రాజుగా. పోయినా తమిళ దగ్గర పోతే అవసరమే లేదు ఇది కాదని ఇక వాడి దగ్గర ఎక్కడికి వారే కుడుతుండు, మరదల దగ్గర ఎక్కడ మరదలే కుడుతుంది. ఇక అంతే కాదు తమ్మి, ఇంత కాదనుకున్నా మన అక్క కొడుకు ఇక అని నేను అన్నా. పిల్లలు బాగా వీళ్ళు ఎప్పుడు వచ్చినావురా? ఇందాకనే వచ్చినాం బావ. మేము ఇందాకనే వచ్చినాము. బాగున్నావా? బాగున్నా. మంచిగా ఉన్నామ్మా. మీ వ్యవహారం అంతా మంచిగా ఉందా? ఇక మేము గిట్లున్నాం. ఏమన్నాడు మరి మీ తమ్ముడు? ఎప్పుడు వెళ్ళినావు, ఎట్లా వచ్చినావు, ఏంటిది ఎట్లా ఏడికెళ్ళి వచ్చినావు? మంచిగా ఉన్నావు. నువ్వు నిన్న మొన్న ఎట్లుండే ఇట్లనే గీదే తీరుగా నువ్వు నిన్న మొన్న ఉంటే ఏ మాట రాకపోవు కదా బావ. ఇప్పుడు ఎట్లున్నావు, అప్పుడు ఎట్లున్నావు నువ్వు? ఇప్పటిదాకా మీ అక్క వేసుకున్నది. ఇక అది జరిగింది, దాన్ని వద్దు, ఇక అదంతా వద్దు. కానీ ఇక అంతా నువ్వు వచ్చి చెప్పి నాతో మాట తీసుకున్నావు, నీకు నేను మాట ఇచ్చిన. ఇక అదంతా అయిపోయింది. ఇక అదొక ఏదో ఇక శనిగాడియా అట్లా అయిపోయింది. నా ఇంటికి ఆయన ఇల్లు కుదబెట్టుకుని ఆయన దాని పోయినా ఇక
నువ్వేదో పెళ్ళి ఇక మీ తమ్ముడు ఇక వాడు పుట్టి 3 శుక్రాలు కాపోయా వాడు మనకంటే పెద్దోడు అయిపోయా ఇక తమ్మిని ఒప్పించి ఏమో సరే నీకు నేను మాట ఇచ్చిన ఇక మన పిల్లల గురించి ఇక వాడేమన్నాడు కానీ నేనేదో తేడున్నా కాబట్టి వాడు అన్నాడు అంటే అనే పర్వాలేదు ఇక వాళ్ళకంటే ఎక్కువ ఏముంది నేను మొత్తం మారిపోయిందిరా అయిపోయింది నువ్వు చెప్పిపోయిన నుంచి ఇప్పటి వరకు లేదు సాక్ష్యం అని అడుగు ఇప్పుడైతే మంచిగానే ఉండరా నువ్వు చెప్పిపోయిన కాడ నుంచి మంచిగానే ఉంటుండే ఏం తాగుతలేడు మంచిగానే ఉంటుండే నేను కూడా వాళ్ళు పోయినా మాట్లాడినా రారా అని చెప్పిన మరి పోయి మాట్లాడదాంరా అని చెప్పినా వస్తున్నా అన్నారు వాళ్ళు కూడా వస్తుండొచ్చు ఇక రాని తీ వచ్చినాక మాట్లాడదాం ఏమన్నారు సరే ఫోన్ చేసిన మీ అక్క బావ ఏమంటారు ఏమంటున్నారు ఇక సరే చూద్దాం తీ అన్నట్టు అన్నుండే రమ్మనం వస్తా అన్నారు ఇడికి అక్క నేను ఫోన్ చేసింది కదా వస్తుండొచ్చు దారిలో ఉండొచ్చు అన్న ఇక అట్లా కాదు ఇక మళ్ళీ చూద్దాం చేద్దాం అని ఇవన్నీ అది జరిగినాయి అన్నీ అవన్నీ వద్దు అనిత ఇక అవన్నీ ఏమైనా నువ్వు ఏం చెప్పినావు కానీ అసలు ఆ పిల్లగాడు వాళ్ళు ఇష్టపడరు కదా మన ముందర ఒకసారి ఏం సంగతి అని అడుగుదాం అడిగి నేను ఆ పిల్లగాడు కూడా మేము చేసుకుంటామని అంటే కథం చేసిద్దాం ఏమైందిరా రాజు నీ సంగతి ఏంది మరి అదేమో నిన్నే చేసుకుంటా అని అదంటుంది ఇరా ఈ సంతకు ఇక్కడ కూర్చో ఏమంటావు చేసుకుంటా చిన్నమ్మా చేసుకుంటాడు కాదు మంచిగా బతికి పెట్టాలి మంది ముందట నవ్వుల పాలు కావద్దు మరి ఇప్పుడే వస్తురా మీ ఎప్పుడు వెళ్ళారురా పిలుస్తుండ్రా బావా ఎప్పుడు వెళ్ళారు కూర్చో లేట్ అయితే కూర్చో అంత మంచిదేనా పద్మ మంచిదే అన్న సరే కానీ తమ్మి బావా ఇక అంత చూసిందేనే ఎరుకున్న కథనేనే మరి అదేమో బావనే చేసుకుంటాను నా బుడపూరన బట్టే నేను కూడా మరదలే చేసుకుంటాను వీడన బట్టే మరి కలుపుకొని చేసుకుందామని వానితో మాట్లాడినా నీతో మాట్లాడినా ఏమంటావురా స్వామి అప్పుడు 10 మంది రిచ్చ తీసుడు తాగుడు తిరుగుడు జాగా గీగా అంతా అప్పుల పాలైన పిచ్చయిండు ఇక వాళ్ళు ఇప్పుడు చెరువు రకం ఉండు మంచిగా ఉండు వాళ్ళు ఇష్టపడంటారు వాళ్ళు చెప్తే వాళ్ళు వింటలేరు ఇక నాకు వాళ్ళు నచ్చుకున్నాక నేనే చేస్తా ఏమనంటే మంది అంటారు మాకంటారు ఇక రేపు తినం మంచిది దాకా సరే నడిపి ఇక మరి చెప్పే ఏమంటావు ఏం లేదక్క నాకైతే ఇష్టం లేదు ఇక ఆయన ఇష్టం ఆయన బిడ్డ ఇష్టం ఇగో ఇష్టం లేదంటే నడవది కోపాలు గీపాలు అన్ని పక్కన పెట్టు ఇక అయింది ఏదో అయింది ఇప్పటి నుంచి అన్నా పిల్లల గురించి అన్నా కలుపుకొని పోదాము ఇక కుటుంబం అన్న కాడ అయితేనే ఉంటాయి పోతూనే ఉంటాయి అవన్నీ మనసులో పెట్టుకుంటే అవుతుందా పద్మ ఇగో సరే అదేదో సెడ్గడియా ఎప్పుడు అట్లా ఉండదు నువ్వేమో అప్పుడు జరిగినప్పుడు నువ్వేమో మంచిగా ఉన్నావు నేను తాగి ఉన్నారా అది నువ్వే అర్థం చేసుకోవాలి నేను 10 మంది రానా 20 మంది రానా ఇప్పుడు అదంతా అవసరం ఆరా పద్మ అక్క కోపాలు గీపాలు అన్ని పక్కన పెట్టు పిల్లల గురించి ఆలోచించుర్రి ఇక చెప్పింది బావ కూడా ఇంట అన్నాడు ఇక అక్క కూడా చేసుకుందామని అంటుంది సరేనా ఇక అంత ఒప్పుకున్నాం అయిపోయింది ఇక మాట్లాడుతూ ఉంటే ఇక అట్లనే పోతూనే ఉంది ముచ్చట గానీ ఇక అయిపోయింది చేద్దాము వాళ్ళ సంతోషమే మనందరికీ హ్యాపీ